గుండె జబ్బులకు వయసుకు మధ్య అంతరం తగ్గిపోతోంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 25 ఏళ్లలోపు యువత సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 2 ఏళ్ల వ్యవధిలో పదుల సంఖ్యలో యువకులు గుండెపోటుతో ఆసుపత్రులను ఆశ్రయించిన పరిస్థితి భయాందోళన కలిగిస్తోంది. వైద్యులు సైతం దీనికి కారణాలను అంచనా వేయలేకపోతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నమోదయ్యే మొత్తం కేసుల్లో 40% గుండె జబ్బులే ఉండగా ఇందులో యువత, చిన్నారుల సంఖ్య అనూహ్యంగా పెరగటం కలవరపెడుతోంది. ప్రపంచ గుండె సంరక్షణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల్లో గుండె జబ్బుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గతేడాది గుండెపోటుతో 34,000 మంది చనిపోయారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటినప్పుడు మాత్రమే గుండె జబ్బు కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం వయసు 45కు పడిపోయింది. ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారిలోనూ గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే దక్షిణాదిలో ఈ తరహా కేసులు నమోదవుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 18 మిలియన్ల వరకు గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 23 మిలియన్లకు చేరవచ్చని ప్రపంచ గుండె వైద్యుల సమాఖ్య లెక్కలు వేసింది. ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి ఇది గ్రామాల్లోకి వెళ్ళాలి, మారుమూలల్లోకి వెళ్ళాలి. స్టేట్లో బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రాము, గోల్డెన్ అవర్ ప్రోగ్రామ్ అని కనుక రెండు ప్రతి ఇంట్లో ఒక్కళ్ళకన్నా సరే కొంచెం అవగాహన ఉంటే అనవసరంగా ప్యానిక్ అవుతుంటారు చాలామంది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోయినా, ఫిట్ వచ్చినా ఆ ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలి అనేది కనుక వాళ్ళకి అవగాహన ఉంటే చాలామందిని వాళ్ళే సేవ్ చేయగలుగుతారు. డైట్ కానీ, మెడిసిన్స్ కానీ, జాగ్రత్తగా ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తే వచ్చే 1-2 సంవత్సరాల్లో వచ్చే జబ్బును మనం 10-15 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయొచ్చు. గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా పొగాకు వాడకం, అనారోగ్యాన్ని కలిగించే ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యం సేవనం ముఖ్యమైనగా భావించేవారు. వీటికి తోడు మధుమేహం, రక్తపోటు, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి సైతం గుండె జబ్బులకు కారణాలుగా వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రులు తమ జీవన విధానంలో చేస్తున్న తప్పులు కడుపులో ఉండే శిశువుకు కూడా గుండె జబ్బుల బారిన పడేందుకు అవకాశం కల్పిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం అస్తవ్యస్తమైన జీవనశైలే యువతను గుండె జబ్బుల బారిన పడేస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కంప్యూటర్, మార్కెటింగ్, రాత్రి ఉద్యోగాలు వంటి వాటిలో ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నపిల్లలకు లక్ష్యాలు నిర్దేశించే పరిస్థితి పెరగటం వల్ల వారు యువకులయ్యే నాటికి అది తీవ్రమై గుండెపై ప్రభావం చూపుతోంది. బేసిక్ కన్సెప్ట్ ఏమనంటే పేషెంట్ డాక్టర్ దగ్గర పోయి ఈ మందులు వాడంటే రెగ్యులర్గా వాడేది నేర్చుకుంటే 99% ఈ విల్ క్రాస్ 85 ఇయర్స్. మా ఉద్దేశంలో ప్రతి ఒక్కరు 100 ఏళ్ళు బతకాలని మేము అనుకుంటాం. కానీ దానికి పేషెంట్స్ కూడా కొంచెం వాళ్ళ నుంచి మాకు కొంచెం ఉండాలి. కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ ఎక్కడో ఒక చోట ఆంధ్రప్రదేశ్ మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎవరన్నా హార్ట్ స్ట్రోక్ లాంటిది అనిపిస్తే ఒక 4 సార్లు మెసేజ్ చేస్తే 90% బ్రతికే ఛాన్స్ ఉంది ఆ 1 అవర్లో. ఇవన్నీ మనం ప్రతి సిటిజను, ప్రతి పౌరుడు ఒక డాక్టర్ కింద లెక్క. సరైన అవగాహన, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ప్రాపర్ ఫుడ్, అన్నిటికంటే మెడిటేషన్. తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉచిత వైద్య సేవల పథకంలో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నమోదయ్యే కేసుల్లో ఎక్కువ శాతం గుండె జబ్బులవే. 2 రాష్ట్రాలకు సంబంధించి 60% కేసుల్లో శస్త్రచికిత్సలు హైదరాబాదులోనే జరుగుతున్నాయి. ఇలా వస్తున్న కేసుల్లో యువకులు, చిన్నారుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని వైద్యులు గుర్తించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 12 లక్షల మంది గుండె జబ్బుల వల్ల మరణిస్తున్నారు. ప్రపంచంలో 74 లక్షల మంది గుండె జబ్బుల వల్ల మరణిస్తున్నారు. సరైనటువంటి పోషకాహారం లేకపోవడం, తల్లులకి సరైనటువంటి వ్యాయామం లేకపోవడం, ఈ సరైనటువంటి మంచి గాలి, పరిశుభ్రమైనటువంటి గాలి అందకపోవడం, సరైనటువంటి నీరు అందకపోవడం, ఇవి ఎప్పుడైతే సరిగ్గా అందుబాటులోకి రావో ఆ బిడ్డ యొక్క పెరుగుదల, ముఖ్యంగా ఆ గుండె పెరుగుదల తగ్గిపోయి అందులో చిన్న కన్నాలు ఏర్పడడం జరుగుతుంది. పిల్లలు అడిగిందే తడువుగా పిజ్జాలు, బర్గర్లు ఇస్తున్న తల్లిదండ్రులు చేజేతులా వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో వాతావరణ పరిస్థితులకు ఆ తిండి సరిపోయినా భారత్లో మాత్రం ఇవి ప్రమాదకరంగా మారుతోందని చెబుతున్నారు. ఆహారపు అలవాట్లతో పాటు నిత్యం వ్యాయామం వల్ల సమస్య తీవ్రతను తగ్గించవచ్చని సూచిస్తున్నారు.